సార్ ఇవాళ వీళ్ళొచ్చినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో కక్షపూరితమైనటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలనలో నాయకుల్ని, చిన్న చిన్న కార్యకర్తల్ని, సోషల్ మీడియా యాక్టివిస్టులని, ప్రెజెంట్ ఉన్న ఎంపీలని, ఎక్స్ ఎమ్మెల్యేలని, ఐఏఎస్లని, ఐపీఎస్లని, జర్నలిస్టులని ఎవరిని వదలకుండా ఇప్పుడు మేమంతా పార్టీ అధికార ప్రతినిధులమండి. మాకు మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉంటుంది. మేము అడిగే ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏం తప్పు మాట మాట్లాడలేదు కదా. ఆయన పెట్టినటువంటి ట్వీట్ చూశారు కదా. ఆ స్వేచ్ఛ కూడా లేదా? ఆయన ఏమన్నా బూతులు తిట్టాడా? ఎవరినన్నా అనరాని మాటలు ఏమన్నా అన్నాడా? లేకపోతే ఎవరినేమన్నా క్రిటిసైజ్ చేశాడా? పర్సనలైజ్ చేశాడా? ఏం కాదే. ఆ రోజు వచ్చినటువంటి ఆ సతీష్ గారి విషయంలో ఆయనకు తోచింది ఆయన అభిప్రాయాన్ని ట్విట్టర్లో పెట్టారు. మీరు ఎందుకు భయపడిపోతున్నారు? అధికార ప్రతినిధులుగా మాట్లాడే హక్కు కూడా లేదు అని అంటే ఇంకా ఆర్టికల్ 19ని మీరు హరించేసేసి, చట్టాలని హరించేసేసి మీ ఇష్టం వచ్చినట్టు మేము అరెస్టులు చేసుకొని పోతాము అని అంటే మరి అక్కడ అధికార ప్రతినిధులు లేరా? అక్కడ అన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంకా మమ్మల్ని మించి దాటి బూతులు మాట్లాడతారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మరి వాళ్ళందరినీ మా జగనన్న వచ్చాక రాబో రోజులలో వాళ్ళని కూడా అరెస్ట్ చేయమనా? అధికార ప్రతినిధులకి మాట్లాడే స్వేచ్ఛ, దట్టు పార్టీ అధికార ప్రతినిధులకి మాట్లాడే హక్కు ఉంటుంది. మీకు మినిమం ఆ థింగ్ కూడా తెలియకుండా అధికార ప్రతినిధులను అరెస్ట్ చేసుకుంటున్నారంటే మీరు ఎంత దిగజారిపోయేటువంటి పరిపాలన చేస్తున్నారో ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నారు.